సాగునీటి ప్రాజెక్టులు శ్రీశైలం కావచ్చు, నాగార్జున సాగర్ కావచ్చు, బాక్రానంగల్ డ్యామ్ కావచ్చు, ఎస్ఆర్ఎస్పి కావచ్చు, తెలంగాణ ప్రాంతంలోనే ఆనాటి ప్రధానమంత్రి 3 ప్రధానమైన సాగునీటి ప్రాజెక్టులు శ్రీశైలం, నాగార్జున సాగర్, ఎస్ఆర్ఎస్పి లాంటి ప్రాజెక్టులను ప్రారంభించడం ద్వారా ఈ ప్రజలు కరువు కాటకాలలో ఆనాటి పరిస్థితులు మీ ముత్తాతలు ఎవరైనా ఉంటే, మీ తాతలు ఎవరైనా ఉంటే కనుక్కోండి. మట్టి తిని బతికే పరిస్థితులు ఆనాడు ఉన్నాయి. ఆకలితో అలమటించి తినడానికి ఆకులు అలములు కూడా దొరకక బురద మట్టి కూడా తిని బతికిన రోజులు ఈ దేశంలో దేశ స్వతంత్రం వచ్చిన మొదటి నాళ్లలో ఉండే. అక్కడి నుంచి ఈ దేశాన్ని ఒక్కొక్క మెట్టుగా పంచవర్ష ప్రణాళికలు తీసుకొచ్చి, హరిత విప్లవం తీసుకొచ్చి ఈ దేశంలో ఆకలి తీర్చడమే కాకుండా ఫుడ్ సెక్యూరిటీ చట్టాన్ని తీసుకొచ్చి ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి ఆహార భద్రతను కల్పించిన పార్టీ ప్రభుత్వం పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి నాయకత్వంలో ఏర్పడ్డ ఈ దేశ స్వతంత్రం, ఈ దేశం. ఎడ్యుకేషన్ ఈరోజు దేశంలో తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెలకు కూడా విద్య వ్యాపించింది. కానీ ఈనాడు పునః సమీక్షించుకొని మళ్ళీ నూతన టార్గెట్స్ మనం నిర్ణయించుకోవాల్సిన సందర్భం వచ్చింది. ఈరోజు విద్యకు సమస్య లేదు, విద్య అన్ని ప్రాంతాలకు వ్యాపించింది. కానీ నాణ్యమైన విద్య పేదలకు అందడం లేదు. విద్య ఒకనాడు లేదు, విద్య అందడమే గొప్ప విషయంగా ఆనాడు చర్చించుకున్నాం. ఈనాడు ప్రతి ప్రాంతానికి విద్య వచ్చింది, కానీ నాణ్యమైన విద్యను మనం అందించలేకపోతున్నాం. 26,000 ప్రభుత్వ పాఠశాలలు ఉంటే 16.5 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్నారు. మళ్ళీ హైలీ క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు ప్రభుత్వ పాఠశాలల్లో, దాదాపుగా 1,20,000 మంది టీచర్స్ ఉన్నారు. అదే ప్రైవేట్లో 11,000 పైచిలకు పాఠశాలలు ఉంటే 33 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ స్కూల్స్లో చదువుకుంటున్నారు. నేను మిమ్మల్ని అడగదలుచుకున్న ప్రభుత్వ శాఖలో ఈరోజు చేరబోతున్న మిమ్మల్ని, మన మీద ఉన్న విశ్వాసం నమ్మకానికంటే ప్రైవేటు పాఠశాలల మీద ఎందుకు ప్రజలకు విశ్వాసం పెరిగింది ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ తల్లిదండ్రులు రూపాయి కూడబెట్టి ప్రైవేట్ స్కూల్కి పంపించి ఫీజులు కడుతున్నారు. ప్రభుత్వంలో ఉచితంగా విద్యను అందిస్తామంటే కూడా ఇక్కడికి రావడం లేదు అని అంటే కారణం మనమే విశ్లేషించుకోవాలి. నాణ్యమైన విద్యను అందించాల్సిన బాధ్యత ఈ వేదిక మీద ఉన్న వాళ్లకు, ఈ హాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి మన అందరి మీద ఉన్నది. నాణ్యమైన విద్య మనం అందించినప్పుడు పేదలు ప్రైవేట్ పాఠశాలలకు ఎందుకు వెళ్తారో ఒకసారి ఆలోచన చెయ్యండి. అందుకే ఈరోజు మన గురుతరమైన బాధ్యత పేదలకు నాణ్యమైన విద్యను అందిస్తే ప్రపంచంతోనే పోటీ పడగలము, రాకెట్ సైన్స్ను కూడా మనమే కనిపెట్టగలం ప్రభుత్వ పాఠశాలల్లో అనే విశ్వాసం నాకున్నది.